Let us pray. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలం బట్టి మీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి వందనాలు. ప్రభా, ఈ సండే పరిశుద్ధ దినము ఆదివారము. ప్రభా, మమ్మల్ని 6 దినంలో కాపాడి 7వ దినంలో ఈ సన్నిధిలో ప్రవేశించి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప తరుణం బట్టి వందనాలు. ప్రభా, మీ కృప దయచేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. ప్రభా, బిడ్డలతో మీరు మాట్లాడండి. రావాల్సిన వారిని ఇంకా త్వరగా తీసుకురండి. మీ సన్నిధి మాతో ఉంచి మీరే నడిపించండి. ప్రభా, ఇదిగోనైనా నరుడు యవన కాలంలో దేవుని కాడి మరియు మేలని చదివించారు. నైనా పరిశుద్ధంగా జీవించాలని మీరు మాట్లాడారు. యోసేపుతో మీరు మాట్లాడారు. ప్రభా, ఇదిగోనైనా ఎలాగా తన జీవితాన్ని కాపాడుకొని ప్రభా, ఇదిగోనైనా ఐగుప్తు దేశంలో ఫరో ఇంట్లో ప్రభా ఎలాగా తన జీవితాన్ని తన సాక్ష్యాన్ని కాపాడుతున్నాడు. స్తోత్రాలు. అలాంటి స్థితిని మీరు మా బిడ్డలు దయచేయండి. యవనస్తులతో మీరు మాట్లాడండి. యవనరాండ్రతో మీరు మాట్లాడండి. ప్రభా, ఇదిగో నీ వాక్యమును స్థిరమైన మనసు వారిని దయచేసి మీరు మహింపండి. ప్రభా, మీరు కృప చూపు. యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. పాటలు పుస్తకాలు పల్లవులలో పేజ్ నెంబర్ 359 పల్లవులో ఉంటుంది. Page number 361, 26. Page number 132 లో ఒక 132 binders together, not binders together. Page number 132. బంధించుము ప్రభు, బంధించుము మూల నీ ప్రేమ బంధముతో. బంధించుము ప్రభు, బంధించుము మూల నీ ప్రేమ బంధముతో. రాజును ఒకడే, ప్రభువు ఒకడే, శరీరము ఒకటే, అందుకే పాడేదం. బంధించుము దేవా, బంధించుము ప్రభు, బంధించుము మూల నీ ప్రేమ బంధముతో. బంధించుము ప్రభు, బంధించుము
మమ్ముల నీ ప్రేమ బంధముతో రాజును ఒకడే ప్రభువు ఒకడే శరీరము ఒకడే అందుకే పాడేదం. చూసారా? బంధించుము ప్రభు బంధించుము నీ ప్రేమ బంధములతో, నీ ప్రేమ బంధములు. రాజు ఒక్కడే, ప్రభు ఒక్కడే, శరీరం ఒక్కడే, అందుకే మేము నీ ఆత్మతో బంధించు, నీ ప్రేమతో బంధించు. మన శరీరమును దేవుని యొక్క వాక్యంతో బంధించాలి. శరీరము దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. అలాగా దేవుని యొక్క విశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండాలి. మరొక పాట 68 Give me oil in my lamp. Hymn house number 68 Give me oil in my lamp. తెలుగులో సిద్ధిలో నూనెము వెలిగిదను. సిద్ధి అంటే తెలుసు కదా, దీపం. దాంట్లో నూనె ఉంటే వెలిగింది. కాబట్టి మన ఆత్మలో కూడా, మన దేహంలో కూడా క్రీస్తు రక్తం అనేటువంటి నూనె మన శరీరంలో ప్రవహిస్తూ ఉండాలి. అప్పుడు మనం వెలిగిపోతాము. సో సిద్ధలో నూనెమో వెలిగేదన్, సిద్ధలో నూనెమో ప్రభు, సిద్ధలో నూనెమో వెలిగేదన్ యేసు వచ్చు నాటి వారకు. ఎప్పుడు వరకంట యేసు ప్రభు మనలో వచ్చేంత మన హృదయంలో నూనె ఇవ్వమని అడుగుతున్నాను. ఈ లోకంలో ఏదేదో ఉంటాయి, కానీ దేవుడి మనకి ఇచ్చినటువంటి హృదయంలో నూనె ఉండాలి. సిద్ధలో నూనెమో వెలిగేదన్, సిద్ధలో నూనెమో ప్రభు, సిద్ధలో నూనెమో వెలిగేదన్ యేసు వచ్చు నాటి వారకు. పాడు సన్న పాడు సన్న పాడు సన్న యేసు రాజుకు, పాడు సన్న పాడు సన్న పాడు సన్న యేసు రాజుకు. ఆత్మజాలరిగా చేయుమునన్, ఆత్మజాలరిగా దేవా, పాపులన్ వెదకి పట్టుచునన్ యేసు వచ్చు నాటి వారకు. పాడుచున్న పాడు సన్న పాడు సన్న యేసు రాజుకు. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of Kings. Paduchunna, Padusanna, Padusanna Yesu Rajuku. Second verse, once again we sing. Atmajalariga cheyumunan, Atmajalariga deva, papulan vedaki patuchundan Yesu వచ్చు నాటి వారకు. Same was one singing. Atmajalariga munan, Atmajalariga deva, loudly, loudly. Yesu వచ్చు నాటి వారకు. Sing Hosanna, sing Hosanna, sing Hosanna to the King of
పాపులను వెతికి మనం రక్షించబడితే మనము ఇతరులను కూడా రక్షించడానికి వెళ్ళచ్చు. నువ్వు మంచి టీచర్ వరకు నువ్వేం చేస్తావంటే ఆ స్టూడెంట్స్ని ఏ విధంగా మంచి లెర్నింగ్, మంచి అండర్స్టాండింగ్ పవర్ చేసే ఫ్యాకల్టీ నీ దగ్గర ఉంటుంది. కాబట్టి నువ్వే మంచి టీచరు కాకపోతే హౌ కెన్ యూ టీచ్ అదర్స్? ఎలాగా ఇతరులకు బోధించింది. అలాగే మనం దేవుల్లో జాగ్రత్తగా ఉంటే మనము మన సాక్ష్యం ద్వారా, మన టెక్నిక్, ఈ జ్ఞానంతో మనం ఇతరుల్ని ప్రభు దగ్గరకు తీసుకురావచ్చు. అందుకే అంటే ఆత్మజాలనగా చేయమున ఆత్మజాలనగా దేవ పాపులను వెతికి వెతికి పట్టుకుందు యేసు వచ్చినట్టు. సో కాబట్టి మనము ఎప్పుడూ కూడా మనము సిద్ధిలో నూనె ఉండాలి, సిద్ధిలో నూనె ఉండాలి, లేకపోతే మనము వెళ్ళలేము. కోర్స్ నెంబర్ 103 I have headed. ఈ వాక్యంతో నా హృదయం నింపుకుందో దేవా, నేను పాపం చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకుందును దేవా, నే పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకుందును దేవా. Once again, beautiful chorus. నీ వాక్యముతో పెద్దవాడు హృదయము నింపుకుందును దేవా, నీ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపుకుందును దేవా. ప్రార్థన చేస్తున్నాం. మరి కీర్తన రాసిన మధ్యలో ప్రార్థన చేస్తున్నాం. ఓన్లీ ప్రే ఫర్ స్పెషల్ యూత్ మీటింగ్. ప్రార్థన చేసుకుంటే భాగ్యాన్ని చూపించే భాగ్యాన్ని ఎంతమంది అయితే కూడుకున్నారు ప్రభావ, ఏ వీళ్ళకి ఏ వాక్యం అవసరం ఉన్నాడు ప్రభావ, వాక్యంతో మాట్లాడేది ప్రభావ. ఇంకెంతమంది పిల్లలు అయితే మందిరానికి రాకుండా ప్రభావ, లోకం ఉంటున్నాను ప్రభావ, సాధారణంగా ఇష్టం అనుకుంటున్నాను ప్రభావ, జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభావ. ఆ వీళ్ళ హృదయాన్ని మార్చని మనసులు మార్చని ప్రభావ, సన్నిధికి రప్పించుకొని ప్రభావ, నేర్చుకున్నాను చూపించని ప్రభావ, శారద ఇచ్చేది ప్రభావ, ఎవరి కాలంలో ప్రతి ఒక్క బిడ్డని ప్రభావ, బలవంతం చేతులు ఒక బాణం వారి ప్రభావ, ప్రతి బిడ్డని వాడుకోమని కోరుకుంటున్నాను ప్రభావ. అన్నిటికీ ప్రభావ మీ చేతికి వచ్చేవారిగా ప్రభావ, బాణం వారి మీ చేతికి వచ్చేవారిగా శారద ఇచ్చేది చూపించేది మేము ప్రభావ, ఏ అపవాదిగా మాట్లాడకుండా ప్రభావ, నీ మాట వారిగా మేము ప్రభుత్వం సహాయం దయచేది చూపించండి ప్రభు, మీ నిధులు తప్పుగా జీవించడం క్షమించండి ప్రభు, నీకు ఐక్యంగా ప్రభావ, నీకు నచ్చిన విధంగా జీవించడం ప్రభావ, క్షమించండి ప్రభావ, అడగండి ప్రభావ. నీలో ప్రభావ ఇంకెంతో మంది ఎప్పుడు ప్రభు, నేను మార్చుకుని బాప్సం తీసుకున్నాను సహాయం దయచేది ప్రభు, చూపించమని కోరుకుంటున్నాను ప్రభావ. ప్రభు నీ రాకడ సమీపం వచ్చిన ప్రభావ, అపవాది గారు గర్జించుకుని ప్రభావ, పైకి వస్తే ప్రభు శాంతి దయచేది ప్రభావ. ఎవరి కాలంలో ప్రభు నీ బలంతో నీ జ్ఞానంతో నింపండి ప్రభావ.
ప్రభావితంగా ఎలా ఎదిరించాలో నాయన ప్రభు మాకు చక్కటి జ్ఞానం మాకు దయచేయమని కోరుకొచ్చాను నాయన ప్రభు చూపించండి నాయన ప్రభు ప్రతి ఒక్క అపరిచిత పిల్లలు నాయన ప్రభు మేము ముగించి నాయన ప్రభు నామాన్ని గణపరిచే పిల్లలుగా నాయన ప్రభు ఒకసారి దయచేయండి నాయన ప్రభు చూపించండి నాయన ప్రభు ఆ ద్వారా కేవలం నాయన ప్రభు నీ నామం గణపరచబడి ఒకసారి దయచేయండి నాయన ప్రభు నువ్వు చూపించిన అలాగే నాయన ప్రభు నీ దాసులు నాయన ప్రభు వాక్యం నుంచి మాట్లాడుతున్న సాయం దయచేయండి నాయన ప్రభు మీరు మాకు సూర్య స్పష్టంగా నాయన ప్రభు మీరు మాకు మాట్లాడమని కోరుకుంటున్నాను నాయన ప్రభు చూపించండి సాయం దయచేయండి నాయన ప్రభు మీరే తోటి నడిపించి మన కోసం నాయన ప్రభు ఎవరైనా కూడికండి నాయన ప్రభు మీ నామానికి మహిమకరంగా గడంగా నాయన ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన ప్రభు ఇద్దరితో నాయన ప్రభు ఎవరైనా కూడిక నాయన ప్రభు ఉండడానికి వీలేదు నాయన ప్రభు ఎంతో మంది నాయన ప్రభు ఎవరైనా వచ్చినప్పుడు నాయన ప్రభు కూడుకుంటున్న నాయన ప్రభు నాయన ప్రభు నేను ఆరాధించడానికి సహాయం దయచేయమని కోరుకుంటున్నాను నాయన ప్రభు కృప చూపించి మనకు కోరుకుంటున్నాను ప్రభు ఎవరి కార్యక్రమం ప్రభు తిరగకుండా పడిపోకుండా నాయన ప్రభు వాడు పట్టుకోండి నాయన ప్రభు ఈ బాహోత్సవంలో పట్టుకొని నాయన ప్రభు ఈ దేవుడికి నాయన ప్రభు చుట్టూ కంచి వేసుకున్నాను ప్రభు మా దిగులు నాయన ప్రభు మీరు నడవమని నాయన ప్రభు మీరు మా ప్రతి నాయన ప్రభు పనులు నాయన ప్రభు ఎంతో నడిపించేది నాయన ప్రభు చదువుకునే సమయం జ్ఞానాలు నాయన ప్రభు ప్రతి బిడ్డకి అనుగ్రహించి స్నానం చేసి కోరుకుంటున్నాను ప్రభు తెచ్చిస్తూ తగ్గించుకుంటూ Amen. One more prayer from ladies' side. Let us share the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. Psalms chapter 10 verse 17. Proverbs 10 chapter 10 Proverbs 17. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనం. Reading Telugu 17 verse 10-17. ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపులకు లోబడని వాడు త్రోవ తప్పును. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఎవరిసిన బిడ్డలతో మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ప్రభా, ఇవరైనా మీ వాక్యం వైపు మడుతున్నట్లుగా సహాయం చేయండి. ఉపదేశం అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడేవాడు త్రోవ తప్పును. ప్రభా, ఈ లోకంలోనైనా ప్రభా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభా ఉపదేశము వినేవాడే లేడు, గద్దింపుకు లోబడేవాడే లేడు. అయినప్పటికీ ప్రభా ఇక్కడ చేరిన యూత్తో మీరు మాట్లాడండి. ఉపదేశమును అంగీకరించే కదా ప్రభు నీ సన్నిధికి వచ్చేది. సో ప్రభా మీరు వారితో డీప్గా మీరు మాట్లాడండి. చిన్న బిడ్డలు ప్రభా దేవా ఇదిగో మీరే కనికరించండి. చిన్న వయసులోని ఉపదేశము వినేవారిగా సహాయం చేయండి. ప్రభా నాయన మీరు నాతో మాట్లాడండి.
యేసుని కూర్చోవడానికి మరొచ్చి ఈ బిడ్డలకు కావలసిన వర్తమానం దయచేయండి. యేసు నామములో వచ్చినాము. ఆమేన్. సామెతలు గ్రంథము సొలొమోను రాసినటువంటి గ్రంథం. సొలొమోను ఎవరు? మంచి జ్ఞాని. ఇట్స్ ఎ వైస్ విజువల్ సూపర్ న్యాచురల్ విషయం అన్నమాట. దేవుడు వచ్చిన జ్ఞానం, ఆ జ్ఞాని సొలొమోను. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఎవరు రాయబడిందంటే, ఉపదేశమును అంగీకరించువారు జీవమార్గములో ఉన్నారు. ఉపదేశం అని అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఏముందో తెలుసా మీకు? ఉపదేశము అంటే ఇన్స్ట్రక్షన్, discipline. Another Bible translated discipline. మరొక బైబిల్ ఏముందంటే ఇన్స్ట్రక్షన్. ఉపదేశమును అంగీకరించుకోవాలి. ఎక్కడ ఉంటాడంటే జీవ మార్గంలో ఉంటాడు. అంటే ఏంటంటే ఏదైనా కానీ బైబిల్ పక్కన పెట్టండి, మంచి మాట వినేవాడు ఎవరైనా సరే. మా తల్లిదండ్రులే మనకి మంచి మాటలు చదువుతారా కదా? ఎనీబడి పేరెంట్స్ టు సే గో దిస్ రాంగ్ వే అని అంటారు. ఎవరు చెప్పు. తల్లిదండ్రులు బిడ్డలకు ఏమి చెబుతారంటే, నాయన ఇది మంచి మార్గం కాదు, ఆ స్నేహితుడు మంచివాడు కాదు, ఆ అమ్మాయి మంచిది కాదు. మనం ప్రార్థనకు వెళ్ళేవాళ్ళం, దేవుని భయగలిగినటువంటి వారు, దేవుని కొరకు బ్రతికేటువంటి వారు. కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళొద్దని చూడు. అది కనుక నువ్వు వింటే మళ్ళీ చదువుతున్నా, అది కనుక నువ్వు వింటే నువ్వు ఎక్కడున్నావు? జీవ మార్గంలో. ఆమె జీవ మార్గంలో ఉన్నావు, రైట్ వే, మంచి మార్గంలో ఉన్నావు. మా మదర్ అలాగే చెప్తుందిలే, మా ఫాదర్ అలాగే చదువుతాడు, మా బ్రదర్ అలాగే చదువుతాడు, మా అక్క అలాగే చెప్తుంది, నేను చేస్తాను, నా ఫ్రెండ్షిప్, నా దోస్తులే అంటే ఎక్కడుంటావు? కింద రాయబడింది అన్నమాట. ఏమని రాయబడింది? గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పు. మిస్గైడెన్స్ అయిపోతాడు, త్రోవ తప్పిపోతాడు. The correct way, the correct age, 10 to 15 or 15 to 20, girls or boys, 10 నుంచి 20 సంవత్సరాల లోపు ఈ సిచ్యువేషన్ జరుగుతుంది. అంటున్నారా? కాబట్టి ఈ సమయంలో, ఈ యవ్వన కాలంలో దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, ఉపదేశమును అంగీకరించువాడు. Whoever is the discipline show the way of life. నమ్రత కలిగి దేవుని భయము, తల్లిదండ్రులు భయము కలిగినటువంటి వాడు త్రోవ తప్పడు. త్రోవ అదే మా మమ్మీ కరెక్ట్గా చెప్పింది, వాడు మంచోడు కాదు. మా మమ్మీ కరెక్ట్గా చెప్పింది. మీ స్నేహితులు ఇద్దరు మీ ఇంటికి వచ్చారనుకో, మీ మమ్మీ ఆర్ మీ ఫాదరు దేవుని జ్ఞానం కలిగినటువంటి వారనుకో, దేవుని ఎరిగినటువంటి వారైతే, మీ స్నేహితులు ముఖం చూసి వారు చెప్తారు. ఫేస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. 2 or 3 days మీ ఇంటికి వచ్చారనుకో, వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంది మీ మమ్మీ, మీ డాడీ వాళ్ళని అబ్జర్వ్ చేస్తాడు. చదువులో బాగుండొచ్చు, మంచి మార్కులు రావచ్చు,
కానీ క్యారెక్టర్లెస్ అయితే మార్కులు ఎవరు కావాలి? ఆ మార్కులు నీకు రావచ్చు అది వేరే విషయం. కానీ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండదు. అప్పుడు ఏం చెబుతుందంటే, బాబు నువ్వు వాడి స్నేహానికి వెళ్ళొద్దు, వాడి మన ఇంటికి తీసుకురావద్దు అని చెప్పు. సహజంగా జరుగుతుంది మన ఫ్యామిలీ. మీ తల్లిదండ్రులు అలాగే చదువుతారు, కరెక్టేనా? ఎందుకంటే మీకు అలాంటి అండర్స్టాండింగ్ ఉండదు, మీకు అలాంటి అవగాహనే ఉండదు. మై ఫ్రెండ్ ఈజ్ మై ఫ్రెండ్, నా స్నేహితుడే నా స్నేహితుడు, వాడికి మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి నేను వాడిని ఫాలో అవుతున్నాను. కానీ అతను ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలంటే రిచ్గా బిహేవ్ చేయడం. నెంబర్ 1 రిచ్గా బిహేవ్ చేయడం. నెంబర్ 2 లూజ్ టాకింగ్. పెద్దవాళ్ళని కొట్టుకుని కూడా లూజ్గా మాట్లాడతాడు, రెస్పెక్ట్లెస్. వాళ్ళ మమ్మీని గురించి మీ ముందు చెబుతాడు, వాళ్ళ డాడీ గురించి మీ ముందు చెబుతాడు. అలాంటి వాడి స్నేహం మనం చేయకూడదు. మార్కులు వస్తే రావచ్చు, దట్స్ వెల్ వే. నీకు వస్తే మార్కులు. ఈ మాటలు, ఈ ఇన్స్ట్రక్షన్స్ మీ తల్లిదండ్రులు నీకు చెబుతారయ్యా, వాడిని మన ఇంటికి తేవద్దు, వాడి స్నేహానికి, ఆ అమ్మాయి స్నేహానికి నీవు వెళ్ళదు. దట్స్ ఆల్. నువ్వు వినాలి. నువ్వు విన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావంట? జీవ మార్గంలో ఉంటావు. లూక్ చాప్టర్ 15 అక్కడ తప్పిపోయే కుమారుడు ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు బాగా ఎదుగుతున్నారు, మంచి రిచ్ ఫ్యామిలీ. వారి ఇంట్లో చాలా మందికి భోజనాలు ఉంటాయి, పరివారం చాలా మంది ఉంటారు. సో చిన్న కుమారుడు యొక్క నడవడి ఎలా ఉన్నది? రాంగ్ గైడెన్స్ ఫెలోషిప్. తప్పు త్రోవలో నడిచేటువంటి సహవాసం అంటే ఫ్రెండ్షిప్ వాడుతుంది. తన అన్న పొలంలో పనిచేస్తూ ఉంటే ఈ చిన్నవాడు ఏం చేస్తాడు? వీధుల్లోకి వెళ్ళి తన స్నేహితులతో ఆడుతూ ఉంటాడు. బొమ్మరాలాట, గోళీలాట, కంచాలాట. ఒకసారి నేను కూడా చిన్నప్పుడు, మీకంటే ఇంకా చిన్నప్పుడు, నేను గోళీ ఆట ఆడుతూ ఉన్నాను. సరే, మా నాన్నగారు అప్పుడే డ్యూటీని చూస్తూ నన్ను రెడ్ హ్యాండ్గా నన్ను పట్టుకొని ఈ వేలు ఇట్లా కర్ర మీద పెట్టి కత్తితో నరికేయబోతున్నాడు. అంటే భయపెట్టినాను అన్నమాట. ఈ ఏది పోతే ఆడటానికి లేదుగా. సరే నేను ఇప్పుడు లేదు నరికేసేస్తాను, అసలు ఇది నేను పడలేకపోతున్నాను. అప్పుడు నాకు తెలియదు, మా డాడీ నన్ను భయపెట్టడానికి, మా నాన్నగారు నన్ను భయపెట్టడానికి చేస్తున్నాడు. ఏం నలుగుతాడని నమ్మలేదు కదా. ఎందుకు అలాగా చేస్తాడంటే, నీకు అంతకుముందు ఎన్నోసార్లు చెప్పాడు, ఆ ఆట ఆడద్దు, అక్కడికి వెళ్ళద్దు. నిజంగానే వాళ్ళు బూతులు, ఆ కంచెలు ఆటాడేవాళ్ళు, గోళీలు ఆటేవాళ్ళు, చిన్నపిల్లలైన బూతులు, పచ్చి బూతులు, గోళీల మీద బూతులు, ఆ కంచెలో గోళీ పడకపోతే బూతులు. మనలో ఏదైనా ఘర్షణ జరిగితే, ఇద్దరి మధ్య ఘర్షణ తగిలితే వాళ్ళిద్దరు బూతులు. అక్కడ నీకు జీవమార్గం లేదు. జీవమార్గం ఉందా? నీవు కూడా నా రోజులు పోతే నువ్వు కూడా నేర్చుకుంటావు. వాళ్ళ బూతులు నీకు కూడా అబ్బుతాయి అన్నమాట. వాళ్ళ నేచర్ కూడా నువ్వు అనుసరిస్తావు. వాళ్ళ స్వభావం నీ మీదకు వచ్చు. ప్రార్థనకి వెళ్ళచ్చు, మంచి ఎడ్యుకేటెడ్ తల్లిదండ్రులు ఉండొచ్చు, కానీ నువ్వు పెరిగే సహవాసం ఎలాంటిదో జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ కుమారుడు కొంచెం పెద్ద అయిన తర్వాత డైరెక్ట్గా తన తండ్రితో ఏమన్నాడంటే, ఐ వాంట్ మై షేర్. నా ఆస్తిలో వచ్చే భాగము నాకు ఇమ్మో.
ఎప్పుడో తల్లి ముసలాడు అయిపోయినప్పుడు నాయన మేము ఓల్డ్ ఏజ్ అయిపోతుంది, మా ఆస్తి మీకు పంచుతాము రండి అని పిలుస్తారు సహజంగా. కానీ ఈ చిన్న కుర్రాడు అండర్ 15 years ఆర్ అండర్ 20 years మేబీ ఏమడుగుతున్నాడు? మై ప్రాపర్టీ, ఐ వాంట్ మై షేర్ ఇన్ మై ప్రాపర్టీ. తండ్రి ఒప్పుకోలేదు. ఆయన చిన్న వయసులో నువ్వు అడగటం మంచిది కాదు. వీడు తిరుగుతున్న స్నేహితులెవరు ఇలాంటి వారే. పేకాట ఆడేవారు, కళ్ళు తాగేవారు, బ్రాందీ తాగేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు. మరి అవన్నీ కావాలంటే ఏం కావాలి? మనీ, డబ్బు కావాలి కదా. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? తండ్రి దగ్గర నుంచి వస్తుంది. నా స్నేహితుడు ఒకడు ఉండేవాడు, అతను హాస్టల్లో చదువుతూ ఉండేవాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు నాకు ఆ బుక్స్ కావాలి, ఈ బుక్స్ కావాలి, నాకు పేపర్స్ కావాలి ఏదో చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర డబ్బు తీసుకునేవాడు. డబ్బు తీసుకుని ఏం చేసేవాడు తెలుసా? అచ్చుబొమ్మలు ఆడాడు. అచ్చుబొమ్మలు ఆడంటే మీకు తెలియదు. పోసే ఇట్లా వేసి కాయిన్ పైకేసి ఇట్లా పెడితే బొమ్మ బొలుసా చెప్తే బొమ్మని 10 రూపాయలు పెట్టేవాళ్ళు, 20 రూపాయలు పెట్టేవాళ్ళు. అది బొమ్మ అయితే ఆ 20 వచ్చేసేస్తాయి ఆ ఆట. తర్వాత ఇంకా కొద్ది రోజుల తర్వాత మ్యాట్నీకి వెళ్ళిపోవటం, సెకండ్ షోకి వెళ్ళిపోవటం, ఈ డబ్బంతా అలాగా చేసేసేవాడు. తల్లిదండ్రులు ఏమో బాగా చదువుతున్నాడులే అనుకునేవాడు. చూడండి ఎలాంటి స్థితి వారికి కలుగుతుందంటే, ఈరోజు నా స్నేహితుడు చాలా బీకారైపోయాడు అన్నమాట. అందరినీ చేయగలుగుతున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. ఎవరైనా ఫ్రెండ్స్ కనపడితే డబ్బులు అడుగుతాడు. ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి మళ్ళీ త్రాగుతాడు, ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి మళ్ళీ సిగరెట్లు తాగుతాడు. వై? చిన్నప్పుడు తన స్నేహితులతో సహవాసం చేశాడు. ఈ కుర్రాడు కూడా తన తండ్రి దగ్గరకు వచ్చి డైరెక్ట్గా ఏమంటున్నాడంటే, ఏది ఎడగలేదు. ఎందుకో తెలుసా? ఏది కూడా అతన్ని సంతోషపరచలేదు. ఓన్లీ ఫర్ మనీ అండ్ పవర్. డబ్బు తర్వాత తన ఆస్తి తప్ప తనకు సంతోషం ఇచ్చేది ఏది కూడా లేదు. సదాయించాడు, అందరం గురించి చెప్పాడు, వినలేదు. సరే తండ్రి కూడా విసిగిపోయి తనకు వచ్చిన ఆస్తిని, ప్లీజ్ రీడ్ దట్ వర్స్. తండ్రి నాకు వచ్చే ఆస్తిలో నాకు భాగం ఇమ్మని అడిగాడు. అక్కడి నుంచి చదవండి. వాట్ ఈస్ ద బైబిల్ సే? లూక్ చాప్టర్ 50. ప్రియమైనటువంటి యవనస్తులారా, ఎలాంటి స్థితిలో ఉన్నామో మనం గమనించాలి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వాడికి తన ఆస్తిని పంచిపెట్టెను. వారిలో చిన్నవాడు. దేవుని యొక్క వాక్యంలో ఏమి రాయబడింది? ఎన్నో వచ్చినాము అది? The younger one said to his father, Father, give me my share of the estate. What is his requirement? Share. 11th verse. చూడండి అక్కడ. There was a man who had 2 sons. 12th verse. The younger one said to his father, Father, give me my share of the estate. నాకు వచ్చే భాగంలో నాకు ఇమ్మని అడుగుతున్నాడు. కనుక ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు, దూరదేశంలో వెళ్ళిపోయాడు. అక్కడ దేవుని యొక్క వాక్యం రాయబడింది.
దూరదేశంలోకి వెళ్ళిపోయాడు. తండ్రి కనబడకుండా వెళ్ళిపోయాడు. ఇక్కడుంటే ఏమైనా మా తండ్రి పట్టుకుంటాడేమో, పోలీసు కంప్లైంట్ ఇస్తాడేమో, లేకపోతే కొట్టి తీసుకొస్తాడేమో, తనకున్న భయాన్ని బట్టి దూరదేశానికి కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తి ఎన్న వచ్చిన మరి 13 ఎస్ అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన had spent everything. ప్రతిని కూడా పాడు చేసేసి దుర్వ్యాపారముల వలన త్రాగుడు, గంజా, ఆడపిల్లల కోసం పరిగెత్తడం, సినిమా కోసం పరిగెత్తడం, డబ్బున్నప్పుడు పరిగెత్తుతూ ఉన్నాడు. స్నేహితులు ఎప్పుడు వచ్చారు? డబ్బుంది కాబట్టి స్నేహితులు వస్తారు. తండ్రి భయం లేదు, తల్లి భయం లేదు, గురువు గారి భయం లేదు, దేవుని భయం లేదు. ఒంటరిగా వెళ్ళిపోయాడు డబ్బు తీసుకొని. సమస్తము కూర్చున్నాడు, ఒక పైసా కూడా అట్టు పెట్టుకోలేదు. వెళ్ళిపోయి తన ఆస్తిని దుర్వ్యాపారముల వలన, ఏ వ్యాపారం అది? దుర్వ్యాపారం అంటే పనికొచ్చేది కాదు, ఆకలి తీరేది కాదు. 5 స్నేహితులు ఉంటే 5 స్నేహితులు కూర్చొని గంగా తాగుతూ ఉండేవారేమో, 5 స్నేహితులు కూర్చొని ప్యాకెట్ ఆడుతూ ఉండేవారేమో, 5 స్నేహితులు కూర్చొని లాడ్జ్కి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తిని తాగుతూ ఉండేవారేమో. ఎందుకంటే తండ్రి భయం లేదు కాబట్టి, తండ్రి ఉపదేశం లేదు కాబట్టి, తల్లి ఉపదేశం లేదు కాబట్టి, నేనే హీరో అనుకుని వెళ్ళిపోయాడు, జీరో అయిపోయాడు. వాట్ ఈస్ దట్ మీనింగ్? యు స్పెండ్ ఆల్ థింగ్స్, ఆల్ ప్రాపర్టీ ఫర్ లగ్జరీస్ అండ్ వ్యానిటీస్. సుఖ సౌఖ్యముల కొరకు, వ్యర్థత్వానికి కొరకు ఏం చేశాడు? వాడేసేసుకో. తన జీవితం ఏమైపోయిందంటే ఒక్క పైసా కూడా మిగలేదు. దుర్వ్యాపారముల వలన వాడేశాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపుకు లోబడిన వాడు త్రోవ తప్పు. గద్దింపునకు లోబడినటువంటి వాడు త్రోవ. ప్రియమైనటువంటి యవనస్తుడా, నీ తల్లి ఉపదేశమును కనుక వినకపోతే, నీ తండ్రి ఉపదేశమును వినకపోతే నువ్వు త్రోవ తప్పిపోతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యము. చూడండి, దేవుని యొక్క వాక్యము మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము. నా కుమారుడా, నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము. నా ఆజ్ఞలను విడవకుండా వాటిని పెద్ద చదవండి. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. నా ఉపదేశమును అంగీకరించు. నీ తల్లిదండ్రుల యొక్క ఉపదేశమును అంగీకరిస్తున్నావా? నీ తండ్రి చెప్పిన మాట వింటున్నావా? నీ తల్లి చెప్పిన మాట వింటున్నావా? ఒకవేళ నీ వినకపోతే అది ఎంతవరకు తీసుకువెళ్ళదు తెలుసా? నీ జీవితాన్ని పాడు చేసినంతవరకు తీసుకువెళ్ళు. అప్పుడు నువ్వు ఏడుస్తావు, నీ తల్లిదండ్రులు కూడా ఏడిపిస్తావు. నీ మార్గమును బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ మొండితనాన్ని బట్టి నీ తల్లిదండ్రులు చిన్న వయసులోనే చచ్చిపోతారు. ఎస్, ఎందుకో తెలుసా? నిన్ను బట్టి వారి హృదయాలు కృంగిపోయి
నిన్ను గురించి ఆలోచన చేస్తూ, అయ్యో ఎలాగ పెంచాను, ఎలాంటి వస్త్రాలు కుట్టించాను, ఎలాంటి షూ కొనిచ్చాను, ఎలాంటి గడియారాలు కొనిచ్చాను, ఎలాంటి లగ్జరీగా భోజనం పెట్టాను. వాట్ హ్యాపెండ్ టు మై డాటర్? నా కుమార్తెకి ఏమైపోయింది? నోబడీ కెన్ దిస్ ఆన్సర్. ఎవరు కూడా దీనికి సమాధానం చెప్పలేదు. ఫ్రమ్ ద బిగినింగ్, మొట్టమొదటిగా నీ తండ్రి ఉపదేశమును, నీ తల్లి ఉపదేశమును విన్నట్లయితే, చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, కీర్తనలు 32:8 కూడా చదవండి. కీర్తనలు Psalms 32:8. నీకు ఉపదేశము నేను చేసేదను, నీవు నడవవలసిన మార్గము. ఎస్, మరి పెద్ద చదవండి. నీకు ఐ విల్ టీచ్ యూ, నీవు నడవవలసినటువంటి మార్గములు నీకు బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూడండి, కీర్తనకారుడు మంచిగా రాస్తున్నాడు. నీకు ఉపదేశము చేస్తాను. ఐ ఇన్స్ట్రక్ట్ యూ ఫర్ న్యూ లైఫ్, ఫర్ గుడ్ లైఫ్. నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసినటువంటి మార్గం నేను చెప్తాను. నీ తల్లిదండ్రులు చెప్పిన మార్గం నువ్వు వెళ్ళలేదనుకో, దేవుడు నీ మీద ప్రేమను బట్టి ఆత్మతో బోధిస్తాడు. ఏమని బోధిస్తాడంటే, నా కుమారుడా, ఒక్కోసారి పేరు పెట్టి పిలుస్తాడు. నువ్వు అటు వెళ్ళకు, నీ తండ్రి చెప్పిన మాట లేదు, నీ తల్లి చెప్పిన మాట లేదు. థర్డ్ వన్ ఈజ్, నేను నీతో మాట్లాడుతున్నాను, గో దట్ సైడ్. ఆ మార్గమును వెళ్ళొద్దని చెప్తాడు. అప్పుడు కూడా నేను వెళ్ళలేదనుకో, ఏమైపోతుంది? అప్పటికే 20 years అబవ్ వస్తాయి. చూడండి దేవుని యొక్క వాక్యము సామెతలు 5:12. Proverbs chapter 5. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని. This is last and final chance. Everything is collapse. ప్రతిదీ కూడా నువ్వు పోగొట్టుకున్నావు, ప్రతిదీ కూడా అవకాశాలు చేయదలుచుకున్నావు. నీ తల్లిదండ్రులు దూరం అయిపోయావు. ఈ మధ్యలో నీ తండ్రి తల్లి చనిపోవచ్చు, లేకపోతే నీ తల్లి నీ తండ్రి నిన్ను వదిలిపెట్టి నీకు కనబడకుండా శాంతంగా ప్రశాంతంగా బ్రతకడానికి వెళ్ళిపోవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రియమైనటువంటి ఎవరుస్తున్నా వాక్యం వింటున్నటువంటి ప్రతి ఎవరి బిడ్డకు దేవుడు మాట్లాడుతుందంటే, సమయం ఉండగానే నీ ఇల్లు సగ పెట్టుకో. నీ తల్లి నీ తండ్రి బ్రతుకున్నప్పుడే, నీ మందిరము నీ సహవాసము బ్రతుకున్నప్పుడే, ఆయన చెప్పే బోధన విన్నప్పుడే, నీవు ఒకవేళ తెలుసో తెలియకో స్నేహం బట్టి పరిస్థితులను బట్టి జారిపో ఉండొచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యము తల్లిదండ్రుల యొక్క ఉపదేశం నేను బ్రతికించడానికి పదే పదే అర్థిస్తాను. చాలా మంది తల్లిదండ్రులు చెప్పే మాట విరక్తిగా అస్సలు ఏంటి, ఎప్పుడు మా మమ్మీ ఇలాగా ఆ డ్రెస్ వేసుకోవద్దు, ఈ డ్రెస్ వేసుకోవద్దు, చదువుకోమంట. ఏంటిది? మాకు ఇంకా స్వేచ్ఛ అంటే ఏమి లేదా? ఏంటి మా మమ్మీ ఎలాగంటుంది? కంప్యూటర్ నేర్చుకోమంటుంది, హ్యాండ్ రైటింగ్ నేర్చుకోమంటుంది. అన్నీ కూడా ఎలాగుంటాయి అంటే విరక్తిగా ఉంటుంది అన్నమాట. వాటి కనుక నువ్వు చేయలేకపోయావంటే ఆఫ్టర్ 20 years you must everything you must lose. ప్రతిదీ కూడా నువ్వు లాస్ అయిపోతావు. నీ అందాన్ని నువ్వు కోల్పోతావు, నీ ఆరోగ్యాన్ని నువ్వు కోల్పోతావు, నీ సామశక్తులను కోల్పోతావు, నీ జ్ఞానాన్ని కోల్పోతావు. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసితిని. 5:12 చదువు. అయ్యో, నేను ఉపదేశమునెట్లు త్రోసివేసితిని, నా హృదయము గద్దెంపుకు ఎట్లు త్రోసివేసితిని.
అయ్యో నా తల్లి చెప్పినప్పుడు వినలేదు, నా తండ్రి చెప్పినప్పుడు వినలేదు, నా సేవకులు చెప్పినప్పుడు వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు, వారు చెప్పిన మాటలన్నీ కూడా చేదుగా ఉన్నాయి. నా వాట్ హ్యాపెండ్ టు మై లైఫ్, నా జీవితంలో ఇప్పుడు ఏం జరిగిందంటే ఎవ్రీథింగ్ ఇస్ లాస్. వై? బికాస్ యు ఆర్ నాట్ obey your parents and obey the word of God. దేవుని వాక్యానికి లోబడలేదు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు లేదు, గురువు చెప్పిన మాటలు లేదు, పెద్దలు చెప్పిన మాటలు లేదు. ఒరే అటు వెళ్ళదు బాబు, ఆ స్నేహం చేయొద్దు, ఆ అమ్మాయి స్నేహం చేయొద్దు, ఆ అబ్బాయి స్నేహం చేయొద్దు అని చెప్పినా వినలేదు. కాబట్టి యువర్ ఎవ్రీథింగ్ ఇస్ కొలాప్స్. దట్స్ నాట్. అప్పుడు ఏడుస్తాం. నా తల్లి చెప్పిన మాట నేను వినలేదు, నా తల్లి వద్దన్న అబ్బాయినే ప్రేమించాను, నా తండ్రి వద్దన్న అబ్బాయినే నేను ప్రేమించాను, వాడు నన్ను దోసుకున్నాడు, వాడు నా అందమంతా దోసుకున్నాడు, నా డబ్బంతా దోసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను ఏడుస్తున్నా. అయ్యో, వాట్ ఈస్ దట్ మీ? అమ్మో అయ్యో అంటే ఏదో బాధ వచ్చినప్పుడే మాట్లాడతా. ఎస్, అయ్యో ఉపదేశం అనేట్లు త్రోసివేశారు. కాబట్టి ప్రియమైనటువంటి యవనస్తులారా, మరలా మొదటి వాక్యానికి మనం Proverbs 6:20 ఒకసారి చదువుకుందాం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుండా. డోంట్ త్రో. నీ తల్లి ఉపదేశమును, the instructions of your mother, you don't throw away. నువ్వు దాన్ని త్రోసివేయకూడదు. That is the danger in your life. కాబట్టి గురించైనా సరే ఉపదేశమును అంగీకరించు, ఉపదేశమును అంగీకరించు. మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కలిగి నీ తల్లి నీ తండ్రి మించినటువంటి స్నేహితులు ఈ లోకంలో ఎవరు లేరు. నిన్ను ప్రేమించేది నీ తల్లి తండ్రి, తర్వాత దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నీ తల్లిదండ్రులను సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘవర్షమంటాడు. నీ తల్లిదండ్రుల ఉపదేశములు విను, అప్పుడు బాగుపడతావు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడు తన వాక్యం చేయండి, ప్రార్థన చేయండి. ప్రభా, నిజమైన ఆయన చెప్పిన మాటలు మాకెంతో ప్రభా తీసుకుంటే ఎంతో మంచిది ప్రభా. అయ్యో ఉపదేశం అనేట్లు త్రోసివేశారు ప్రభు. నాయన ఇది మంచిది, ఇది చెడ్డదని చెప్పినప్పుడు నాకు ఎంత వ్యసనం వచ్చేసింది, ఎంత కక్ష, నా తల్లిదండ్రుల మీద ఎంత కక్ష పెంచుకున్నాను ప్రభు. తండ్రి, నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేసేయని సదాయించినప్పుడు ప్రభా, ఎంతో కష్టపెట్టినప్పుడు తండ్రి అంత బాగు చేసి ప్రభా తనకి ఇచ్చి పంపించేసాడు. ఏం జరిగింది ప్రభా? అంతా కూడా దుర్వ్యాపారం వల్ల, త్రాగుడు, జోదము, వ్యభిచారము, జారత్వము, ఓ పాపా ఇంకా ఎన్నెన్నో వాటన్నిటికీ బానిసైపోయి ఏమి లేకుండా అయిపోయాడు ప్రభా. అలాంటి స్థితి బిడ్డలకు రాకుండా నీ ఉపదేశములు విని నీ ఆజ్ఞకు లోబడే బిడ్డగా చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మీ అందరి సదాకాలం తోడుగా ఉండి నడిపించారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇంటికి ప్రార్థన చేసుకోండి, విన్న వాక్యాన్ని నెమరు వేసుకోండి. ఏదైనా చిన్న విధేయతలు తీసివేసుకోండి. తల్లిదండ్రులు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట, వాక్యం చెప్పిన మాట వీరికి బాగుపడాలి. దేవుడు మనకి ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.